కమిషనర్ మర్ గయా. ఇక మిగిలింది వాడొక్కడే. గన్న హైదరాబాద్ పంపించాలి. It's like a loop machine. The hat, the drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fat. At the Chinese or a dollar or a అబ్బాయి ఆడిషన్ కా అవును బాబాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబాయ్. queen. A castle in the mountain tops, rivers and streams. అర్జున్ ఇది పిల్లలకి ఇచ్చావా? ఆల్ ది బెస్ట్ హీరో. ఆల్ ది బెస్ట్ హీరో. థ్యాంక్ యూ. Take it down to music, or just lose it. You don't wanna step into the party and jive. What you wanna do? Oh man, it's on you. You don't walk around, man. Who the hell are you? ప్రతిరోజు నీ డ్రీమ్స్ గురించి చెప్పిన ఇరిటేట్ చేయకు. త్వరగా బండెక్కు. అక్కడ రవిగడ్ వెయిటింగ్. రే కొంచెం మెల్లగలరా. ఏ హెయిర్ స్టైల్ పాడు. పద పద. రే ఆ డైరెక్టర్ ఒక హీరోయిన్ అంటే మొత్తం ఒప్పుకోకు. మన మూవీలో మినిమం 2 హీరోయిన్స్ ఉండాలి. అలాగే హీరోయిన్కి యాక్టింగ్ రాబోయిన పర్లేదు కానీ అందంగా ఉండాలని చెప్పు. ఓకేనా? ఏంటంట్రా హీరో లేట్గా వస్తే నేను బిల్డప్ అన్నావు కదరా. అది ఆడియో ఫంక్షన్ రా, ఆడిషన్ కాదు. పద డైరెక్టర్ వెయిటింగ్ అక్క. రా పద. హాయ్ సార్. ఎవరు నువ్వు? సార్ ఆడిషన్కి వచ్చారు సార్. డూ ఇట్. లైట్ కొంచెం లెఫ్ట్కి తీయాలమ్మా. కెమెరా కొంచెం రైట్కి. నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది సార్. యాక్షనా? అవుట్. గెట్ అవుట్. ఏ ఈ ఆసనం ఎక్కడో చూసినట్టుంది. భయ్యా ఈ ఆడిషన్ హీరో క్యారెక్టర్నా? అంతేగా అంతేగా. అనిల్ సార్ మీ సినిమాలో మేనరిజమ్స్ కి, ఎనర్జీకి, ఎలివేషన్స్ కి టేక్ బావ్. టేక్ ఏ బావ్. ఇలాంటి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ సినిమాలో హీరోగా చేస్తే అందుకే ఈసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. హే టైటిల్ బాగుంది సార్. టైటిల్ కాదయా, కంటెంట్. ఓ ఇంతకి నువ్వు మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాకి ఆడిషన్స్ వచ్చాను సార్. బాగా స్పీడ్ గా ఉన్నావయ్యా, వాడుకుంటా. చెప్పండి సార్ చెప్పండి. ఏంటి మీ స్టైల్లో ఆ సీన్ ఏంటో చెప్పండి. కమాన్ కమాన్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి. మన కథలో హీరో ఒక పోకిరి. ఏంటి పోకిరి అనేసరికి చాలా దూరం వెళ్ళినట్టున్నావు. ఆ వెజిటబుల్ బండి, గాల్లో మహేష్ బాబు, పక్కన కట్ మిర్చి, ఇక్కడ అన్న ఉండవు. ఏ నో ఇంట్రడక్షన్స్, నో బిల్డప్స్. మరి హీరో క్యారెక్టర్? అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా, బొబ్ 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 అలా అడుక్కు తింటూ ఉంటాడు. రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. డెప్త్ గా వెళ్తే గుడి మెట్ల మీద. ఎందుకు సార్? చెప్పాగా అవుట్ ఆఫ్ ద బాక్స్. అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరోయిన్ వచ్చింది. బ్యూటిఫుల్. హీరో ప్రకారం అది గ్లామర్ ఉంది. సో ఒక డ్రీమ్ సాంగ్, ఒక డ్యూయట్. పాటలు ఉండవు. ఎందుకు సార్? పాపకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిగా. పెళ్లి అయిపోయిన అమ్మ హీరోయిన్ ఏంటి సార్? అవుట్ ఆఫ్ ద బాక్స్. దీని తర్వాత ఏంటి సార్? ఇంటర్వెల్ బ్లాక్, కొండారెడ్డి బురుజు. ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు. ఇటు పక్క నుంచి హీరో వచ్చేస్తున్నా. అటు పక్క నుంచి హీరోయిన్, దాని మొగుడు. వాడినా పర్లేదు నేను వచ్చేస్తున్నా. మధ్యలో 20 మంది రౌడీలు. ఆపండి సార్. వీడు మళ్ళీ సినిమా వేసుకుంటున్నాడు. పంచు పంచు. అయ్యా నువ్వు కొట్టవు. ఎన్నిసార్లు చెప్పాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని? నిన్నే 20 మంది రౌడీలు కలిసి కొల్లబడుస్తారు. బండకేసి, నేలకేసి, గోడకేసి, పైకి లేపి, కిందకేసి, బుర్ర బద్దలై పిచ్చోడమైపోతావు. ఆపండి సార్. అనిల్ రాపూడి సార్ మీరు. నాకు పాటలు, ఫైట్లు, కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు వద్దు సార్. బాగా హర్ట్ అయ్యాడు. మీకొచ్చింది, జనాలకి నచ్చింది తీయండి సార్. ఇంట్రొడక్షన్స్ లేవు, బిల్డప్ లేవు, కామెడీ లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్. సార్ ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు. కరెక్టేనయ్యా. అర్జున్ ఇంకెప్పుడు హీరో అవుతావు? మా నాన్న ఎలా ఒప్పిస్తావు? మన పెళ్ళెప్పుడు జరుగుతుంది? చాలా టైం ఉంది సుబ్బు, నువ్వేం టెన్షన్ పడకు. లేదు అర్జున్, టైం లేదు. ఎందుకు? జుట్టు ఊడిపోతుంది. ఏంటి? అరే జుట్టుకి గుడ్డు చాలా మంచిది. అవునరా, గుడ్ జాబ్. అర్జున్ నిమ్మకాయ పెట్టుకో, జుట్టుకు మంచిది. ఎక్స్క్యూజ్ మీ, మా కుక్కకి బొచ్చు ఊడిపోతుంది, ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? మనుషులకి దిక్కులేదు ఇక్కడ. మీరు ఆగండి, మీరు రండి. హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా. హే బాలు, మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లైక్ అవుతుంది కదా.
మన జుట్టును చూపిస్తారు. భూకంపం సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి, కానీ మనం వాటిని ఆపగలమా? ఇది అంతే. ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రిక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం? బాబు ఇంకా ఎంతసేపు అయిపోవచ్చిందండి. ఆయన టీవీ పాడైపోతే కొత్తది కొనుక్కోరు కానీ పాత రిపేర్ చేసుకోవడం ఏంట్రా? మా నాన్న గురించి తెలిసిందే కదరా. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. మీ లైఫ్ లో మాకు ఒక 1 minute టైం ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం. రైట్ నో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? కడుపుకి తిండి దొరక్కపోవడమో, కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడమో, అలాంటి బట్టెబాద్ ఆన్సర్స్ నేను చెప్పను. రైట్ నో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం. అవునా కాదా? Yes. బొచ్చులోని బొచ్చుపోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు, కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు, మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? Yes. ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది, ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళాం పోతుంది, ఫోటో దిగాలంటే సిగ్గు, రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు, ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు వచ్చి అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా అనే టెన్షన్ టెన్షన్ టెన్షన్. బ్రదర్, మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు. బట్టతల ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా? పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా? ఉంది. మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్, కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది. చైనా అనగానే పారిపోయారా? ఈ ప్రోడక్ట్ పేరు పిస్తోల్. మీరు జుట్టు పోకుండా ఉండడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు, కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. అదేదో చైనా ప్రోడక్ట్ అన్నో, ఇటు చూస్తే నేపాల్లో ఉన్నాడు. వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా. ఏంటిది? ఇట్స్ పేపర్ ర్యాప్ సాంగ్. నువ్వు రోల్ చేయి, నేను పాడతాను, విత్ డాన్స్ చేస్తాడు. రేయ్, ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు ఆపలేడరా? ఎవడ్రా? అర్జున్ నాన్న. అర్జున్ నాన్న. ఏంట్రా గొడవ చేస్తున్నావు? పదా స్టేషన్ కి పదా. స్టేషన్ లో చెప్తూ గానీ పద. నడు రోడ్డు మీద షూటింగ్ లో గొడవలు ఏంట్రా? పద. నీ అబ్బా, షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నానన్నావు కదరా. షూటింగ్ చేస్తున్నానని మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. పోలీస్ పర్మిషన్ నాకేం తెలుసు? భయ్యా, ఒక 500 ఇస్తాను, వదిలేచ్చు కదా. 1000 గమనం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఏడు మిస్ అయ్యాయి. ఊర్వశి, సార్. నీకు పెళ్ళైందంట కదా? అవును సార్. అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని. కూర్చో కూర్చో కూర్చో. లోన్ బెటరా? ఓకే సార్. పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. మరి శోభన? సార్ ప్లీజ్. ఏంట్రా ఎలా ఉన్నాడు? సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు ప్లీజ్, పెళ్ళైన తర్వాత కూడా ప్లీజేనా? హలో, ఎస్కేస్ మే. ఇప్పుడుది ఊర్వశి, ఊర్వశి. అబ్బో, ఇది చాలా తేడాగా ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి. నమస్తే సార్. నువ్వేంట్రా? ర్యాప్ సార్, ర్యాప్ చేస్తాను. రేప్ చేశాను, రాసుకోండి. సార్ రేప్ కాదు సార్, ర్యాప్ సార్. అంటే మీకు ఎలా చెప్పాలి? ఆ? పాటలు పాడతాను సార్.
పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది. మీ స్పోర్ట్స్ కోటనా సార్ అంటే సింగర్ వేరు సార్, ఇది నెక్స్ట్ లెవెల్ సార్. ర్యాప్, ఇంగ్లీష్, హిప్ హాప్ అచ్చా. మీకు అర్థం కాదు. ఏదో ఒక పాట పాడరా. రే వద్దురా. పాట పాడితే వదిలేస్తారా సార్? థ్యాంక్ యూ సార్. రెడీ సార్. 1 2 3 చెక్. ధర్మం దారి తప్పుతుంటే, యూత్ ట్రాక్ తప్పుతుంటే, పోలీస్ ఎక్కడా 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 ఎక్కడా, లూటీ జరుగుతుంటే లాఠీ పచాస్, పోలీస్ ఎక్కడా ఎక్కడా ఎక్కడా. ఇక్కడ ఇక్కడ పోలీస్ అంటే ఎలా కొలంగుందిరా? పిచ్చ పిచ్చగా ఉందరా నీకు? ఆ? సార్ 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 ఎందుకు కొడుతున్నారు సార్? ఏంట్రా నువ్వు కూడా ర్యాపరా? హీరో. హీరోనా? అవును సార్. అందుకే నీకు పట్లేసుకున్నావు? సార్ చిన్న గొడవే సార్, వదిలేండి. పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్. నువ్వు ఆగు బాబాయ్. సార్ ఆయన వాళ్ళ మావయ్య సార్. మావయ్య ఆడు నీకు పిల్లనిచ్చాడా లేక పిల్ల నీకిచ్చిందా? అయ్యో కింద పడిపోయినది. మ్యాక్సిమం మొత్తం తిప్పే, మ్యాక్సిమం మొత్తం తిప్పే. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు వీడు. మతన రాక్షసుడు వీడు. హలో, వచ్చింది చూస్తాను. రేయ్, రారా. వాడి సంగతి నువ్వు హీరోయిన్ తర్వాత చెప్తాం. ముందు